విజయవాడ పోరింగ్లోని క్యాపిటల్ హాస్పిటల్స్లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైంది. సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి నేతృత్వంలో డాక్టర్ల బృందం తొలిసారిగా భారతదేశంలో ఎనార్జిక్ రూట్ ఎన్లార్జ్మెంట్ వయా బోయాంగ్ టెక్నిక్తో పాటు 3 వాల్లపై శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సలో బృహద్దమని వాల్ రీప్లేస్మెంట్, మెట్రల్ వాల్ రీప్లేస్మెంట్, ఎల్ఏ రిడక్షన్, ట్రైకిస్పీడ్ వాల్ రిపేర్ నిర్వహించబడ్డాయి. డాక్టర్ హేమకృష్ణ సాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ 2021లో ప్రవేశపెట్టిన బోయాంగ్ టెక్నిక్ ద్వారా ఇది నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారి. దీనివల్ల వాల్ పనితీరు మెరుగుపడుతుందని, భవిష్యత్తులో వాల్ ఇన్ వాల్ రిస్క్ తగ్గుతుంది అని తెలిపారు. గుణదలకు చెందిన 31 ఏళ్ల చిక్కాల కోటేశ్వరి గత 5 ఏళ్లుగా బృహద్దమని సమస్యతో బాధపడుతున్నారని, వివిధ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సకు అవకాశాలు నిరాకరించబడిన ఆమె చివరకు క్యాపిటల్ హాస్పిటల్ను సంప్రదించారని అన్నారు. వైద్యుల పరిశీలన తర్వాత ట్రిపుల్ వాల్ సర్జరీతో పాటు మూల విస్తరణ సూచించామన్నారు. ఈ శస్త్రచికిత్సకు అనెస్థీషియాలజిస్ట్ డాక్టర్ ఎం శ్రీధర్, కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ మద్దతుగా ఉండగా, డాక్టర్ హేమకృష్ణ సాయి నేతృత్వంలో ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద మే 21న శస్త్రచికిత్స నిర్వహించామన్నారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. మన హాస్పిటల్లో కొత్తగా కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారు జాయిన్ అయ్యారు. వచ్చినటువంటి అనతి కాలంలోనే, అంటే 4 నెలల టైంలోనే మనకు 50 రకాల కార్డియోథొరాసిక్ సర్జరీలు సక్సెస్ఫుల్గా నిర్వహించారు. నార్మల్గా జరిగేటువంటి కార్డియాక్ బైపాస్తో పాటు వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు, అలాగే బైపాస్ ప్లస్ వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు రెండూ కలిపి క్లిష్టమైనటువంటి ఎన్నో రకాల శస్త్రచికిత్సలన్నీ కూడా మన దగ్గర చేయడం జరిగింది. డాక్టర్ గారు కేరళలోని ఒక మంచి కార్డియోథొరాసిక్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ ట్రైన్ అయ్యి మన దగ్గరికి వచ్చారు. ఆ విధానంలో మన దగ్గర దేశంలో అరుదుగా జరిగేటువంటి ఒక శస్త్రచికిత్సను చేశారు. ఆ యొక్క శస్త్రచికిత్స యొక్క వివరాలు, అలాగే ఆ రోగి కండిషను ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చెప్పేసి మన ఈ మీటింగ్ ద్వారా అందరికీ తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మన కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారు పేషెంట్ యొక్క డీటెయిల్స్, ఆపరేషన్ జరిగినటువంటి విధానము, ఆపరేషన్ తర్వాత పేషెంట్ ఎలా ఉన్నారు అనేటువంటిది వివరిస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది మన హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అండ్ 4 వాల్వ్స్ ఉంటాయి. 1, 2, 3, 4 ఈ 4 వాల్వ్స్ 4 ఛాంబర్స్ ఉంటాయి మన హార్ట్లో. సో ఈవిడికి ఏంటంటే 4 వాల్వ్స్లో 3 వాల్వ్స్ కూడుకుపోయి 3 వాల్వ్స్లో బాగా ఇబ్బంది పడటం జరిగింది. అందులోనూ విజయవాడలో ఒక ప్రప్రదమైన హాస్పిటల్లో గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఈ ఆపరేషన్ చేయడానికి చాలా రిస్క్ ఎక్కువ, ఆపరేషన్ చేసేటువంటి అవకాశం లేదు అన్న పరిస్థితుల్లో 5-6 సంవత్సరాలుగా ఆ పేషెంట్ అనే ఆవిడ మందులు వాడుకోవటం, ఆ మందుల్లో ఆవిడ పూర్తి ఉపశమనం కలగకపోవటం అనేటువంటి జరగటం, అలా 5 సంవత్సరాలుగా ఆవిడ వెయిటింగ్లో ఉంది. వేరే డాక్టర్స్ ద్వారా మన దగ్గరికి మన హాస్పిటల్కి వచ్చారు. మనం ఇట్లా ఆపరేషన్స్ ఇక్కడ బాగా చేస్తున్నాం అన్న పేరు వాళ్ళకి ఎవరి ద్వారా వినిపించి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ పేషెంట్ ఎలా డీల్ చేయాలి అనే దానికి మేమందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం. నేను కానివ్వండి, కార్డియాలజిస్టు మన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ భూపాల్ గారు, ఎనస్థెటిస్ట్ డాక్టర్ శ్రీధర్, మేమందరం కూడా ఒక హార్ట్ టీమ్ అప్రోచ్లో అందరం కూడా ఈ పేషెంట్ గురించి డిస్కస్ చేసి ఎలా చేయాలి అని ఒక ప్లాన్ కాన్సెప్ట్ చేసి ఈ సర్జరీ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది.